పత్రిక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిపియన్ చాప్టర్ 4:9. ఫిలిప్పీ 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడు. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు ఎప్పుడు పౌలు వలన ఏమి విని నేర్చుకున్నామో, ఏది ఆయనను చూసి నేర్చుకున్నామో అట్టి వాటిని చేసినప్పుడు, అంటే బైబిల్లో రాయబడిన సంగతులను వినడం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా చేయటానికి పూనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు తోడైంటాడానికి వాగ్దానం జ్ఞాపకం చేయబడుతుంది. ద ప్రామిస్ ఆఫ్ ద పీస్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఆఫ్ పీస్. సమాధానకర్తగా దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మనకు తోడుగా ఉంచాడని ఎప్పుడు నేర్చుకున్నప్పుడు. నేర్చుకోవడము అనంటే మనకు సాధారణంగా ఇష్టం ఉండదు. ఇక్కడ ఏం రాయబడిందంటే, నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితురో. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఇది కొంతకాలం నేర్చుకొని ఆగిపోయేది కాదు. మనం ఏమనుకుంటామంటే నేర్చుకునేది, ఆత్మీయంగా నేర్చుకునేది భౌతికంగా నేర్చుకునే వాటికి పోల్చడానికి వీల్లేదు. ఉదాహరణకు మీరు సైకిల్ నేర్చుకోవాలనుకున్నారు. సైకిల్ జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ కాదు. ఒకసారి నేర్చుకుంటాం, 1 వారం 2 వారాల తర్వాత కింద పడతాం, పైకి లేస్తాం, మామూలు అయిపోద్ది. అక్కడ ఇక్కడ పోయి తగిలిస్తాం. సైకిల్కి డబ్బులు తగలడమో మనకు తగలడమో జరుగుతుంది. అలాగే 2 వీలరు, అలాగే కారు. దాని తర్వాత మనం దాని గురించి కొంత అవగాహన వచ్చిన తర్వాత, మీకు తెలుసు కదా, పిల్లలు కుర్రోళ్ళు ఇట్లా సెలవుల్లో బాడీకి సైకిల్ తీసుకొని చేతులు అదేసి దొక్కుతుంటారు గ్రౌండ్లో. కొంతమంది ఆర్ఆర్ రోడ్లకు వెళ్ళి 2 వీలర్ను కూడా చేతులు వదిలేసి నడుపుతూ ఉంటారు. కార్లు కూడా చేతులు వదిలేసి, అదంతా రోజులు గడిచే కొద్ది వాళ్ళు అభ్యాసం చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయంగా నేర్చుకునే దాంతో పోల్చుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఒకసారి నేర్చుకున్నాం కనుక ఇంకెప్పుడైనా మనం కూర్చుని వెంటనే మనకు ఆటోమేటిక్గా మన చేతులు ఎక్కడికి వెళ్ళాలా, కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, అటుకి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు క్లచ్ పట్టుకోవాలా, ఎప్పుడు బ్రేక్ పట్టుకోవాలా, ఎప్పుడు హ్యాండిల్ తిప్పాలనేది మనకు తెలియకుండా మనం మాట్లాడుతుంటాం. తర్వాత రోడ్డు చూస్తుంటాం, కాళ్ళు చేస్తుంటే కాళ్ళు చేస్తే చేతులు చేస్తూ ఉంటాయి. అది భౌతికంగా నేర్చుకునే విషయాలు. కానీ ఆత్మీయంగా మనము నేర్చుకోవాల్సిన విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి జీవితాంతం ఉంటుంది నేర్చుకునే ప్రక్రియ. ఇది ఆగిపోదు. ఇది సెమిస్టర్స్ కాదు. చాలా మంది అనుకుంటారు 4 సెమిస్టర్స్ అయిపోతే అయిపోద్దులే, లేదా 4 ఇయర్స్లో 8 సెమిస్టర్స్ అయిపోతే అయిపోద్దులే అని అనుకుంటారు. ఇది సెమిస్టర్ వైజ్ కాదు, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది మనం నేర్చుకుంటూనే ఉండాలి. గ్రీకు దేశంలో ఒక తత్వవేత్త ఉండేవాడు. ఆయన పేరు అరిస్టాటిల్. చాలా గొప్ప తత్వవేత్త. ఆయన రకరకాల సంగతులను గురించి బోధించినాడు. చివరికి ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు, ఇంకా కొన్ని గంటల్లోనే చనిపోతాడన్నప్పుడు, కొంతమంది ఆయనకు పరిచయమైన వారు వచ్చి ఇలాగ అడిగారట, మీరు కొన్ని గంటల్లో చనిపోతారని అర్థమవుతుంది కదా, ఇప్పుడు ఆఖరిగా మీ కోరిక తీర్చాలనుకుంటున్నాం, ఏం చేయమంటారు అని. మనమైతే ఏం చెప్పింటాం? మనకు అంత అవకాశం రాదనుకుంటా. ఒకవేళ వచ్చినా కూడా మనం భౌతికంగా ఆలోచిస్తాం. మా బంధువులను, రక్త సంబంధికులను, మా మందిరం దైవ సేవకులను వాళ్ళు పిలవండి, ప్రార్థన చేసిపోతారు, ఇలాగ మనం ఆలోచిస్తామేమో. ఇంకా రకరకాలుగా ఆలోచిస్తాను తెలియదు. లేకపోతే భార్య పిల్లలను దగ్గర పిలుచుకొని ఏవి ఎక్కడ పెట్టినారంటే ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ప్రామిసర్ నోట్లు లాంటివి, డబ్బులు లాంటివి, బంగారం లాంటివి, ఆస్తులు లాంటివి, ఆధార్ కార్డు లాంటివి, పాన్ కార్డు లాంటివి అన్నీ ఎక్కడ పెట్టారో భవిష్యత్తు చెప్తామేమో. ఆయన ఏం చెప్పాడో తెలిసిన, నాకు వైలిన్ నేర్చుకోవాలని ఉంది అని అన్న. ఈ అవసాన కాలంలో సస్తే గంటలో నువ్వు వైలిన్ నేర్చుకునేది ఎప్పుడు, వైలిన్ పాటలు పాడేది ఎప్పుడు, నీ ఆర్కెస్ట్రాకి వచ్చేది ఎప్పుడు, అందరికి సపట్లు కొట్టేది ఎప్పుడు, ఇవన్నీ మీకేం ఉపయోగం అండి అని ఆయన అడిగారంట. లేదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నా, వైలిన్ బాగా వాయించేవన్నీ తీసుకొని వచ్చినారు. 1 గంట సేపు వాయించిన తర్వాత ఈయన కూడా వైలిన్ నేర్చుకోవడం ఆరంభించినాడు. ఇంకంతేనండి, ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఏంటి మీకు మెంటలా? దగ్గరికి వస్తున్న గంటలు, ఇంక సమాధికి గంటలు దగ్గరికి వస్తున్నారు, ఇంకా అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలంటుంటే, అప్పుడు కొన్ని నేర్చుకున్న తర్వాత ధైర్యం చేసి కొంతమంది అడిగారంట ఆయన్ని, ఎందుకంటే మీరు నేర్చుకోవాలని అంటున్నారు, ఇది చనిపోయే దశలో ప్రశాంతంగా మీరు ఏది తలంచినారో మీకు ఇష్టమైన వారితో కొంత మాట్లాడి అలాగే మీ జీవితాన్ని ముగించవచ్చు కదా అంటే, ఆయన అన్నాడంట, లర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఐ వాంట్ టు లర్న్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. నా చివరి ఊపిరి దాకా నేను నేర్చుకుంటూనే ఉంటా. ప్రపంచాన్ని శాసించిన గ్రీక్ ఫిలాసఫర్స్ అలాంటి గౌరవప్రదమైన తీర్మానం కలిగి ఉన్నప్పుడు, ఆధ్యాత్మికమైన వలయంలో కూడా మనం జీవితాంతం ఊపిరి దాకా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే ప్రభు మనకిచ్చే ఆజ్ఞ మత్తయి సువార్త 11 ఏంటంటే, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, లర్న్ ఆఫ్ మీ, నా యొద్ద నేర్చుకో. అన్నీ నేర్చుకునేవే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇలాగ ప్రశ్న అడగొచ్చా, ఏమి నేర్చుకున్నాము, ఏమి నేర్చుకోవాలి?
సాధారణంగా మనం స్కూల్కి వెళ్తే కాలేజీలకు వెళ్తే టీచర్లు ఏం చెప్తారంటే నిన్న మనం ఇది నేర్చుకున్నాం, గుండె ఎలాగ పనిచేస్తుందో నిన్న నేర్చుకున్నాం. ఈరోజు కడుపులో మెటబాలిక్ యాక్టివిటీ ఎలాగ జరుగుతుందో నాడీ వ్యవస్థ అందాం అనుకో, సరే నాడీ వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అని టీచర్ అన్నాను. లేకపోతే నిన్నే గుండె నేర్చుకొని ఈరోజు కూడా గుండె, రేపు గుండె, సిలబస్ ఉండేదాకా గుండె చెప్తే గుండె ఒకటే రాదు కదా పరీక్షలో, వచ్చినా కూడా తక్కువ మార్కులే కదా. మిగతా నాడీ వ్యవస్థ ఏంటి, మెటబాలిక్ యాక్టివిటీ ఏంటి, తర్వాత మిగతా వ్యవస్థలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నేర్చుకోవాలి కదా బయాలజీకి వస్తే. అలాగే ఫిజిక్స్కి వస్తే ఈరోజు చెప్పినాడు నిన్న మనము వెలుతురుల గురించి నేర్చుకున్నాం, ఈరోజు కూడా వెలుతురు గురించి నేర్చుకుందాం, ఈ సెమిస్టర్ అంతా వెలుతురు గురించి నేర్చుకుందాం అంటే మిగతావన్నీ ఎప్పుడు ఓన్లీ లైట్ ఒకటే కాదు కదా, మ్యాగ్నెటిజం ఉంది, ఎలక్ట్రోమాగ్నెటిజం ఉంది, ఎక్స్రేస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి సార్? కనుక భౌతికమైన సబ్జెక్టులే ఇన్ని ఉంటే ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్ ఈ బైబిల్లో కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి నేర్చుకోవాలి? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేనే చెప్తా. మనం ఏమి నేర్చుకోలేదు నిన్న, ఇంకా నేర్చుకోవాల్సిందే జీవితాంతం ఉంది. టీచర్ చెప్పినట్టు క్లాస్లో మనం చెప్తానికి లేదు నిన్న ఇది నేర్చుకున్నాం, పోయిన వారం అది నేర్చుకున్నాం, పోయిన సెమిస్టర్లు ఇది నేర్చుకున్నాం, ఫస్ట్ ఇయర్లో ఇది నేర్చుకున్నాం, గ్రాడ్యుయేషన్లో ఇది నేర్చుకున్నాం, అలాగే చెప్పడానికి మనకేం వీల్లేదు. ఎందుకంటే ఇది నేర్చుకునేదే, విధేయత నేర్చుకునేదే, తగ్గింపు నేర్చుకునేదే, ప్రేమ నేర్చుకునేదే. ఇది ఒక రోజుకి రాదు, ఒక రోజుకి విధేయత రాదు, ఒక రోజుకి తగ్గింపు రాదు, ఒక రోజుకి దీర్ఘశాంతం రాదు, ఒక రోజుకి ఏ దైవికమైన లక్షణం కూడా ఒకే రోజే మనకు అభ్యాసము కాదు. కనుక మనం నేర్చుకునే ప్రక్రియ ముఖ్యంగా తగ్గింపు. ఒకసారి మనం తగ్గింపు నేర్చుకున్నామని అనుకోవడము హాస్యాస్పదం అనుకుంటా. ఈరోజు తగ్గించుకున్నట్లే ఉంటాం, మరలా హెచ్చించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. పరిస్థితి వచ్చినప్పుడు చాలా తగ్గింపులో ఉంటాం. డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. నాకు తెలిసి మనం ఎవరు అలాగ చేయమనుకుంటా, నేను పొరపాటును కూడా చేయను. ఏమని ప్రార్థన చేసేవాడో తెలుసా? లార్డ్ టీచ్ మీ హౌ టు బి హంబుల్ అండ్ లెట్ ఐ మే నాట్ నో హౌ హంబుల్ ఐ యామ్. ప్రభువా, నేను దీనంగా ఉండేది నాకు నేర్పించు, కానీ నేను దీనంగా ఉన్నాను అని నాకు తెలియకుండా సహాయం చేయి. హౌ డీప్ ఈస్ దిస్ ప్రేయర్? మనం ఒకవేళ కొన్నిసార్లు చేస్తామే, ప్రభా నాకు ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ షార్ట్ టెంపర్ ఉంది, ఎక్కువ బాధ ఉంది, ఇవన్నీ తీసేం చేస్తామేమో, కానీ నాకు కూడా దీనత్వం దయచేయి. అయితే దీనత్వం నాలో ఉందని ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా నాకు తెలియకూడదు. అది ఐ మే నాట్ నో దట్ ఐ ఆమ్ హంబుల్. అది యేసు ప్రభు యొక్క లక్ష్యం. ఆయన దీనుడిగా మనకు తగ్గించుకొని వచ్చినాడు. ఇంక ఇలాగ దైవ లక్షణాలు ఎన్నెన్ని అవుతాయి, ఎన్ని రోజులని నేర్చుకోవాలా? దీనత్వము, క్షమాపణ, నెమ్మది, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, జీవితాంతం నేర్చుకున్న ఒక్కొక్క లక్షణంలో మనకి ఒక్కొక్క కణమో, అణువో, పరమాణువో మాత్రమే మనం నేర్చుకొని ఉంటాం అనుకుంటా. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.